నమస్తే సార్. ఈరోజు శాసనమండలిలో అచ్చెన్నాయుడు గారు బొత్స సత్యనారాయణపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. దానిపై మీ స్పందన ఏంటి? మరి ఈరోజు సభా సంప్రదాయాలని పాటించవలసినటువంటి మంత్రులే ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారంటే ఈ యొక్క సమాజానికి వారు ఏ రకమైనటువంటి మెసేజ్ ఇస్తున్నారో దీన్ని బట్టి మనందరికీ అర్థమవుతూ ఉంది. ఈరోజు ఒక సభలో, నిండు సభలో, ఒక పెద్దల సభలో మరి దీనికి సంబంధించినటువంటి చర్చ జరిగినప్పుడు ఆ యొక్క చర్చకి సంబంధించినటువంటి విషయాల మీద కులంకుశంగా ప్రతిపక్షం అడిగినటువంటి దానికి అధికార పక్షం సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు సభలు ఎందుకున్నాయి? శాసన మండలి అయినా శాసనసభ అయినా జవాబుదారీగా ఉండటానికి ఉన్నటువంటి సభలు, అంతే తప్ప వ్యక్తిగత దోషణలకి, వ్యక్తిగత విభేదాలకి, వ్యక్తిగతంగా విమర్శించడానికి కాదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఈ యొక్క సభలో జరిగినటువంటి సంభాషణ ఈ యొక్క 5 కోట్ల ప్రజలందరూ కూడా చూడటం జరిగింది. మరి ఈరోజు వెంటనే బొత్స సత్యనారాయణ గారికి అచ్చెన్నాయుడు క్షమాపణ చెప్పాలని నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ శాసనమండలి సభ్యుడిగా మరి తెలియజేస్తా ఉన్నాను. ఏదేమైనా సరే అచ్చెన్నాయుడు గారు నోరేసుకుని పడిపోతే ఈ యొక్క సభలో తప్పు ఒప్పు అయిపోదు, ఒప్పు తప్పు అయిపోదు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను ఘంటాపదంగా తెలియజేస్తా ఉన్నాను. ఏదో మిమ్మల్ని తప్పు చేసి సభలో ఏదో మీరు నోరేసుకు పడిపోయినంత మాత్రాన సభలో ప్రజలు ఎవరో కూడా హర్షించరు. ఈ యొక్క రాష్ట్ర ప్రజలు ఎవరో కూడా ఈరోజు చూస్తున్నటువంటి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు ఏది మంచి ఏది చెడు అనేటటువంటి ఒక ప్రస్ఫుటమైనటువంటి అవగాహనతోటి ఈ యొక్క ప్రజలందరూ కూడా ఉన్నారనే విషయాన్ని వారు గ్రహించాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారు, అసెంబ్లీకి రాకుండా డిఎస్సీపై మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, చర్చకి రావాలని చెప్పి భయపడుతున్నారు అంటారు. నిజమే అంటారా? ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు దేనికి భయపడేటటువంటి పరిస్థితి లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని చూసే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం భయపడుతుందనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలందరూ కూడా వచ్చి ఆయనకు మద్దతుగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతని చాటి చెప్పేటటువంటి విధంగా ప్రజలందరూ కూడా వస్తున్నారంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభంజనానికి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం భయపడుతుందనే విషయాన్ని